ఈ జిల్లాలో ఎక్కడెక్కడ కానీ ఇవేను యాకుడు కానీ ముక్కోడాల్సింది ఏ కాయకి ఏ వాకు అన్ని జిల్లా కాదు బెంగళూరు హైదరాబాద్ వాళ్ళకు కూడా బాగా సుపరిచితమే నీ పేరు అందరికీ తెలిసే వచ్చిపోయినారు కూడా మళ్ళీ పని చేస్తాను నాకు ఓడిపోతావు ఒడిబియ్యము నాకే నేను ఉద్యోగం కోసం వచ్చిన నా ఫస్ట్ జీతంతోనే నీకేమన్నా కానీ చేపిస్తాను నాకు ఉద్యోగం వస్తుందా రాదా ఇప్పుడు టీచర్ పోస్టులు ఇచ్చినారు నువ్వు పండిస్తావు దీనికి నిదానమైన జావు యా జావు కూర్చొని కూర్చో నేను పండించండి నీకు ఉద్యోగం వచ్చేది ఆదివారం వస్తా నేను పండిస్తే నీకు ఉద్యోగం వచ్చేది ఇది కూర్చోసుకో నేను ఇంట్లో కూర్చోద్దంటే ఇవన్నీ చూడాలా అబద్ధమా నిజమా అని అర్థం కదా నేను డైలీ చూస్తున్నాను నిన్ను యూట్యూబ్లో నమ్మకం చాలా మంది అమ్మోళ్ళ ఇంటికి వచ్చింటే చెప్పిండ్రు ఇట్లా నువ్వు పోయి ఇట్లా అడుగు అవ్వ ఇస్తా దీనికి చెప్తారు అంటే ఆ పొద్దు వచ్చిన పొద్దు నాకు దర్శనం అవ్వాలని ఇది మళ్ళీ ఇంకోసారి వచ్చినా నాకు దర్శనం అయింది అప్పుడు ముక్కున్నాను జీప్లో పోతుంటారు మీరు నాకు మల్లెపువ్వు ఇచ్చినావు ఈ మల్లెపువ్వు తీసుకుపోయి నీ కొడుకు వాసన చూపి బాగా తగ్గుతుంది అని చెప్పి అప్పుడు నెలకి తగ్గింది ఎక్కువ అడ్మిట్ అవుతాను నా కొడుక్కి నెలకోసారి 2 నెలలకోసారి అయితేనే ఉంది అట్లా అనేసి అబద్ధం వచ్చినప్పుడు అట్లా అనుకొని పోతే ఒరే బాగుండాలవా నాకే కాయ కొట్టుకొని పోతానంటే వస్తా నేను నా కొడుకు బాగుంది ఇంకా బాగా అయితే నేను వడ్డీ మేమిస్తాను నీకు బాణం కూడా నా కొడుకు చేత మోపిస్తాను అని మలుపు బాగైందమ్మా బాగున్నాడు నువ్వే ఉంటావు తల్లి ఎట్లా కనపడుతుంది పిల్లలందరం బాగా చూసేది నువ్వే కదా అవ్వ ఎక్కడున్నా కానీ చూస్తావు కదా రాకూడదు దానికైనా ముక్కున్నాను నేను కానీ ఇప్పుడు కానీ అడిగినాను బాగా బాగా మళ్ళీ ఎప్పటికి రాకూడదు మాది ఆశాపం ఓ కూతురు కొన్ని ఏంటికైంది ఆశాపం ఇచ్చిందా ఎన్నేళ్ళకి 10 ఏళ్ళకి ఇప్పుడు ఏమో 11 ఏళ్ళు 10 ఏళ్ళకి ఇచ్చినావు ఇప్పుడు ఏమో 11 ఏళ్ళు హాస్పిటల్కి పెట్టలే ఈ బాబుకి ఇచ్చినావు జరిగింది 2 పనులు జరిగినాయి నాకు సేనుగా నమ్మినా